ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్చింగ్ ఫుల్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. చివరిలో ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ బ్లౌజ్ బ్యాక్ డిజైన్ వచ్చేసి స్టిచ్చింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్ అయినా కూడా ఫాలో అవ్వచ్చు. చివరిలో నీట్ ఫినిషింగ్ ఎలా వస్తుందో తప్పకుండా చూడండి. లాస్ట్ కి ఈ లాట్కాన్ అయితే డిజైన్ చేసి అయితే పెట్టేశాను. ఈ బ్లౌజ్ డిజైన్ కి ఈ లాట్కాన్ అయితే బాగా సెట్ అయ్యింది. సరే, నెక్స్ట్ అయితే బ్లౌజ్ డిజైన్ కి అయితే వెళ్ళిపోదాం. దానికోసం ముందు మనం కరెక్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. బ్లౌజ్ కి మెజర్మెంట్ అటు ఇటు అయినా కూడా స్టిచ్చింగ్ అనేది సరిగ్గా రాదనమాట. దానికోసం ఫస్ట్ లైనింగ్ అయితే ఈ విధంగా తీసుకోండి. ఫస్ట్ లైనింగ్ తీసుకొని ఓపెన్స్ మన ఆపోజిట్ ఉండాలన్నమాట. అలాగే క్లోజ్ మన వైపు ఉండేలా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి క్లాత్ ని. అలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ పొడవు అయితే మార్కింగ్ వేసుకోండి. నేనైతే 14 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. మీరు మీ హైట్ ని బట్టి అయితే మార్కింగ్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెడల్పు అనమాట. చూడండి, వెడల్పు వచ్చేసి 9 ఇంచెస్ కి మార్కింగ్ వేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ చెస్ట్ కూడా ఒక 1/2 ఇంచ్ పెంచుకొని 9.5 కి మార్కింగ్ వేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర ఈ పాప చిన్న పాప కాబట్టి నేను 5.5 అయితే తీసుకున్నాను. అలాగే డౌన్ వచ్చేసి 4.5 దగ్గర మార్కింగ్ వేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది కట్ చేసుకున్నాను. ఇలా మీరు కూడా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద డిజైన్ కోసం నేను ఈ విధంగా టేప్ పెట్టేసి 4 పాయింట్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకున్నాను. మీరు ఎంత కావాలో మీ మెజర్మెంట్ పెట్టి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర అనమాట. షోల్డర్ దగ్గర వచ్చేసి 2.5 అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను. 3 ఇంచెస్ కూడా వేసుకోవచ్చు. పాప బక్కగా ఉంది కాబట్టి కొంచెం భుజాలు జారుతాయి అనేసి నేను 2.5 తీసుకున్నాను అనమాట. అలాగే పైనుంచి కిందికి ఈ విధంగా టేప్ పెట్టేసి డౌన్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 3.5 కి మార్కింగ్ వేసుకున్నాను అనమాట. ఈ విధంగా 3.5 దగ్గరికి మార్కింగ్ వేసుకొని మీ దగ్గర స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ తీసుకొని కింద మనం 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా స్కేల్ పెట్టేసి మనము 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా లైన్ వేసుకోండి. ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత అలాగే 3.5 దగ్గర వేసుకున్నాం కదా, అక్కడికి ఒక బాక్స్ 4 ఇంచెస్ కి ఒక మార్క్ వేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా ఒక బాక్స్ అయితే వేసుకోండి. ఈ బాక్స్ లో మనం అనేది ఇప్పుడు డిజైన్ అనేది వేసుకుంటున్నాం అనమాట. చూడండి, ఇక్కడ 3.5 దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకున్నాం కదా మనము, అక్కడ నుంచి పై వరకు ఈ విధంగా రౌండ్ అయితే వేసుకోండి. బోట్ నెక్ ఎలా అయితే రౌండ్ వేసుకుంటామో ఆ విధంగా రౌండ్ ఇలా వేసుకోండి. ఈ విధంగా రౌండ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి కింద మనము 4 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ రౌండ్ వచ్చేలాగా చూడండి ఈ విధంగా టేప్ తీసుకొని చూడండి నేను చూపిస్తున్న విధంగా 2 పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోండి. చూడండి, ఈ విధంగా 2 పాయింట్స్ దగ్గరికి మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి అక్కడికి రౌండ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, 1 ఇంచ్ అంతా పైకి వదిలేసి ఈ విధంగా రౌండ్ అయితే వేసుకోండి. ఏం లేదండి, మనం ఇప్పుడు రౌండ్ కి ఎలా మార్కింగ్ వేసుకుంటామో ఆ విధంగా మార్కింగ్ వేసుకోండి అంతే. చూడండి, ఇక్కడ మనం 3.5 దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి 2 పాయింట్ దగ్గరికి కలపాలి. అదే విధంగా మళ్ళీ 2 పాయింట్ దగ్గర నుంచి మనం సైడ్ జాయింట్ వేసుకుంటాం కదా, అక్కడికి మార్కింగ్ వేసుకొని ఈ మూడింటిని కలపాలన్నమాట. ఇక్కడ చూడండి, సైడ్ మనం జాయింట్ వేసుకుంటాం కదా, అక్కడ పై వైపు కొంచెం హ్యాండ్స్ అతికించుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్ అంతా వదులుకొని అక్కడి నుంచి ఈ విధంగా 4 ఇంచెస్ కి మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా 4 ఇంచ్ కి మార్కింగ్ వేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా 3.5 దగ్గర మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మూల నుంచి ఈ 2 పాయింట్ దగ్గరికి ఈ విధంగా కలపాలన్నమాట. చూడండి, ఈ విధంగా రౌండ్ అనేది వేసుకోండి. ఇలా ఈ విధంగా మీకు షేప్ రావడం లేదు అంటే స్ట్రైట్ గా ఒక లైన్ అయితే వేసుకొని దాన్ని రౌండ్ చేసుకోండి అంతే. చూడండి, ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా డ్రా చేసుకున్నారు కదా. నెక్స్ట్ అక్కడి నుంచి మనం 4 పాయింట్ వేసుకున్నాం కదా, 4 ఇంచెస్ అక్కడికి ఈ విధంగా డ్రా చేసుకోండి.
ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని మొత్తాన్ని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా ఇంకా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే క్లియర్ చేస్తాను. కొత్తగా ఎవరైతే టైలరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళు మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తీసుకోకుండా ఫస్ట్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటేనే మార్కింగ్ వేసుకొని 1-2 సార్లు ఆలోచించి కటింగ్ అయితే చేసుకోండి. చూడండి, ఈ విధంగా రౌండ్ కూడా కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ని తీసుకొని ఓన్లీ 5 పార్ట్ని ఒక్కటే కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం రౌండ్ అయితే కట్ చేసుకోండి. లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఈ విధంగా కట్ చేసుకోండి, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఏది లెఫ్ట్ ఏది రైట్ అని చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ కిందకు ఉండాలన్నమాట, కరెక్ట్ ఉన్న సైడ్ పై వైపు ఉండాలి. ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూడండి, షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఈ విధంగా సైడ్ జాయింట్ వరకు కుట్ట అనేది వేసుకోండి. చూడండి, నేను కుడుతున్నాను కదా, నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, అదే విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చూడండి, ఈ విధంగా. అలాగే ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని కూడా ఈ విధంగా మనం ఫస్ట్ ఎలా కుట్టుకున్నామో అదే విధంగా కుట్టుకోండి. చూడండి, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ అయితే చేసుకోండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత టర్నింగ్ నీట్గా క్లీన్గా రావాలంటే స్మాల్ కట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇవి మాత్రం మీరు మర్చిపోద్దండి. ఏ బ్లౌజ్ కుట్టినా ఇదే విధంగానే స్మాల్ కట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా స్మాల్ కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకొని కరెక్ట్గా షేప్, ఈ విధంగా షేప్ రావాలంటే ఖచ్చితంగా స్మాల్ కట్స్ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఈ పీస్ని అయితే ఎలా టర్న్ చేసుకున్నామో అదే విధంగా 2 పీస్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇప్పుడు మనం చేసుకున్నట్టే ఇంకొక పీస్ని కూడా టర్న్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకోండి. ఇక్కడ నేను పైన కుట్టయితే వేయడం లేదు, ఐరన్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, లెఫ్ట్ రైట్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి, అంతే. ఈ విధంగా షేప్ అయితే కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీని పని అయితే అయిపోయింది. పైన అయితే నేను కుట్టయితే వేయడం లేదు, ఐరన్ చేస్తున్నాను అనమాట. నీట్గా ఉంటుంది ఐరన్ చేసుకోవడం వల్ల. లేస్ అటాచ్ చేస్తాం కాబట్టి ఏం పర్వాలేదు. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి కింద పార్ట్ ఉంటుంది కదా, కింద పార్ట్ కోసం ఈ విధంగా నేను శారీల నుంచి ఈ విధంగా పీస్ అయితే కట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పీస్ అయితే కట్ చేసుకున్నాను. మీరు ఎలా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, ఆ లైనింగ్ని శారీపై ఇలా పెట్టేసి ఆ లైనింగ్ ఎంతైతే ఉందో అంత పొడవు అయితే కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పొడవు ఎంత ఉందో అంత కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ అనేవి చేసేసి, చూడండి, ఇది 1 ఫోల్డింగ్, ఇంకొక ఫోల్డింగ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ పై వైపు ఎడ్జ్ ఖర్చులు ఉంటాయి కదా, అలా లేకుండా కట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలాగే పీస్ మొత్తంని 1 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా స్కేల్ పెట్టేసి కింద వైపు ఈ విధంగా కిందికి వచ్చేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ లైన్ ఎందుకంటే మనము కుట్టుకునేటప్పుడు లైన్ కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా లైన్ కుట్టు వేసుకోండి. దానికి ఈ టిప్ అన్నమాట. ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నారు కదా, ఇలా ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ ఎక్కడైతే వేసుకున్నారో అక్కడికి ఈ విధంగా కచ్చా పెట్టుకోండి. ఇలా ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా కట్ అయితే చేసుకోండి. కచ్చాస్ అయితే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఓపెన్ చేసేసి రాంగ్ సైడ్ కిందకు ఉండాలన్నమాట. పై వైపే మనము కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పైన కచ్చా పెట్టుకున్నాం కదా, ఆ కచ్చాని కింద వైపు మనం కచ్చా వేసుకెళ్తాం కదా, ఆ కచ్చాని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. కుట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక కచ్చా వేసుకున్నాం కదా, ఆ కచ్చాని
కింద వైపు అయితే కచ్చా చేసుకుంటాం కదా, ఆ కచ్చాన్ని ఈ విధంగా పట్టుకొని చూడండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇలాగే కచ్చాస్ ఎక్కడ వైపు పెట్టుకున్నామో అక్కడ అన్ని ఈ విధంగా ఒక్కొక్క కుట్టు కుట్టుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా. చూడండి పైన కచ్చా ఉంది కదా, అక్కడికి పట్టుకొని కింద కచ్చా ఎక్కడ వరకు అయితే వేసుకున్నామో అక్కడికి ఈ విధంగా కుట్టుకోండి. చూడండి ఇలా మొత్తాన్ని కుట్టుకోవాలన్నమాట. ఇలా మనము ఎలా అయితే లైన్ వేసుకున్నామో ఆ విధంగా మొత్తం లైన్లు మొత్తం కుట్టుకోవాలి. చూడండి కుట్టుకుంటే ఇలా వస్తుంది. ఇలాగే మొత్తం పీస్ మొత్తం అయితే కుట్టుకోండి. చూడండి ఈ విధంగా కచ్చ దగ్గర పట్టుకొని మళ్ళీ కింద కచ్చే వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఏం లేదండి, మనం పైన డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ నుంచి కింద ఒక డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ కి స్ట్రైట్ గా కుట్టుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకైతే కామెంటరీ చేయండి, చెప్తాను. చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం లైనింగ్ పెట్టేసి ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయండి. మనం కుట్టుకున్నాం కదా, మనం కుట్టుకున్న దాని మీద లైనింగ్ ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు రౌండ్ మొత్తం ఈ విధంగా కుట్టుకోండి. ఓన్లీ రౌండ్ మాత్రమే కుట్టుకోండి. చూడండి ఈ విధంగా రౌండ్ కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా కట్ చేయండి. ఇప్పుడు కుట్లు అనేవి పైకి అనేది కనిపిస్తుంది, అదే ఒక డిజైన్ లాగా ఉంటుంది. ఈ కట్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. చూడండి కింద వైపు మనం ఎమ్మింగ్ చేస్తాం కదా, అక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అంతా ఈ విధంగా కుట్టుకోండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఇప్పుడు రివర్స్ చేసుకోండి. చూడండి రివర్స్ చేసుకుంటే ఇలా వచ్చింది కదా, ఇప్పుడు పై వైపు కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా టర్న్ చేసేసి పై వైపు ఈ విధంగా కుట్టుకోండి. చూడండి ఇక్కడ నేను ముందే చెప్పాను కదా, ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి కట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అని. అలా పెట్టుకోవడం వల్ల రౌండ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. పై వైపు కుట్టేసుకున్నారు కదా, ఇప్పుడు మనం ఎమ్మింగ్ వేసే దగ్గర ఉంటుంది కదా, అక్కడ కూడా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేయండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ లెఫ్ట్ రైట్ పీసులు ఉన్నాయి కదా, పై వైపు ఆ పీసులు ఉన్నాయి కదా, ఆ పీసులు రెండింటిని తీసుకొని ఫస్ట్ సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా రెండు వైపులా పెట్టేసి కరెక్ట్ గా ఉన్నాయో లేదా చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకున్న తర్వాత కుట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చాక్ తీసుకొని కరెక్ట్ గా ఉన్న చోటుకి ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మనం అనేది కుట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అలాగే ఇంకొక వైపు ఉంది కదా, ఇంకొక వైపు కూడా కరెక్ట్ గా ఉందో లేదో చూసుకొని ఫస్ట్ మార్కింగ్ వేసుకోవాలి. చూడండి కరెక్ట్ గా ఉంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఒక పీస్ ని ఫస్ట్ జాయింట్ చేసుకుందాం. ఇక్కడ స్టార్ట్ చేసేసి మనము పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా కుట్టు వేసుకోండి. చూడండి ఈ విధంగా పై వైపు పెట్టేసి కుట్టుకోండి. పై వైపు కుట్టుకున్నాము కదా, అలాగే ఇంకొక వైపు కూడా పెట్టేసుకొని అటు సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఫస్ట్ పెట్టుకొని అటు సైడ్ నుంచి ఈసారి జాయింట్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా నీట్ గా ఫస్ట్ సెట్ చేసుకోవాలి. మొత్తం సెట్ చేసుకొని కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి అటు సైడ్ నుంచి కుట్టు అనేది వేసుకుంటూ రండి. చూడండి ఈ విధంగా కుట్టు దగ్గరికి కుట్టుకోండి, నీట్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి లేస్ అనేది యాడ్ చేస్తే సూపర్ ఉంటుంది అసలు. ఈ విధంగా మొత్తం రౌండ్ కూడా లేస్ అనేది యాడ్ చేస్తాను. లేస్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ పైన షోల్డర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ రండి. చూడండి ఈ విధంగా వచ్చి ఇక్కడ షేప్ ఉంది కదా, ఇక్కడ కొంచెం లేస్ ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి టర్న్ చేయాలన్నమాట. ఈ విధంగా చేస్తే షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ రౌండ్ గా కొట్టుకుంటూ లేస్ యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగానే ఇంకొక సైడ్ కూడా వేసుకోండి. ఇప్పుడు టర్న్ చేసేసి ఇంకొక వైపు ఉంది కదా,
ఇంకొక వైపు అంటే లెఫ్ట్ పార్ట్ ఇప్పుడు కుట్టుకున్నాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ ఈ విధంగా కుట్టుకోండి. చూడండి, ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటూ సేమ్ అదే విధంగా షేప్ దగ్గర కొంచెం లేస్ ని ఫోల్డ్ చేసి టర్న్ చేసుకోండి. నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు లేస్ మీద సింగిల్ కుట్టు కుట్టారు కదా, అదే విధంగా ఇంకొక కుట్టు కూడా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ దగ్గర కూడా ఈ విధంగా రౌండ్ గా లేస్ అనేది కుట్టుకోండి. చూడండి, ఈ విధంగా రౌండ్ గా రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే డబుల్ కుట్టు వేసుకోండి. ఈ విధంగా డబుల్ కుట్టుకోండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కూడా అతికిచ్చేసాను. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో కదా. చెప్పాను కదా లాస్ట్ లో బ్లౌజ్ కి లాట్కన్ అయితే డిజైన్ చేయడం వల్ల బాగా లుక్ వచ్చింది అని. చూడండి ఎంత బాగుందో కదా. ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి. అలాగే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి. మహితా క్రియేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.